నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను వీడడు. అపోస్తలుడైన పౌలు చాలా గొప్పవాడండి. అపోస్తలుడైన పౌలు గురించి చెప్పడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు వివాహం చేసుకోకుండా దేవుడి సేవ పరిచర్యలో చక్కగా ఎంతో గొప్పగా ఉన్నత స్థానంలో ఉండి నడుచుకొని వెళ్ళిన వాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఆయన్ను మరి అపోస్తలుడైన పౌలు అని రాయబడింది. ఎందుకని? కొన్ని విషయాలు కొంతమందికి తెలియదు, తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అని ఆయన రాసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తలుడు అంటే పంపబడిన వాడని. యేసు ప్రభువారు ప్రతికొటగా 12 మంది అపోస్తలులు. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత యూదా ఇస్కరియోతు చనిపోతాడు. చనిపోయిన తర్వాత 11 మంది ఉంటారు. ఆ 11 మంది 12 మంది కావాలి కదా అని చిట్టీలు వేస్తారు. చిట్టీలు వేసినప్పుడు మత్తయి పేరు మీద ఆ చిట్టి వస్తుంది అన్నమాట. అప్పుడు ఈ 11 మందితో కలిపి ఈ యొక్క మత్తయి 12వ వ్యక్తిగా, అంటే మళ్ళీ 12 మంది, అంటే యూదా ఇస్కరియోతు స్థానంలో మత్తయి అనే వ్యక్తి వస్తాడు. అయితే ఈ 12 మంది అపోస్తలుల తర్వాత పౌలు వస్తాడు. అపోస్తలుడైన పౌలు వస్తాడు. ఆయన పేరు సౌలు. యాక్చువల్గా ఆయన పేరు పౌలుగా మార్చబడుతుంది. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభువు చనిపోతారు. చనిపోయి పరలోకానికి వెళ్ళిపోతారు. పరములోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలును దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు ఈ 12 మంది అపోస్తలులు ఏమంటారంటే, మేము 12 మంది అపోస్తలమయ్యా, నువ్వు అపోస్తలుడు కాదు అంటారు. హల్లెలూయా. నువ్వు అపోస్తలుడు ఎలాగవుతావు? మమ్మల్ని 12 మందిని దేవుడు పంపించాడు కాబట్టి మా 12 మంది మాత్రమే అపోస్తలము,
నువ్వు యేసు ప్రభు వారు నీకు టచ్ లేదు, అసలు యేసు ప్రభువు నీకు టచ్ లేదు, పరిచయమే లేదు, యేసు ప్రభువు నువ్వు చూడలేదు, అయినా నువ్వు అపోస్తలుడు ఎలాగవుతావు అని అన్నప్పుడు ఆయన అపోస్తలుడు పౌలు అప్పుడు చెప్తాడనమాట, మీరు ఆయన బ్రతికుండగా మిమ్మల్ని పంపించాడు, కానీ నన్ను పరలోకం నుంచి దిగొచ్చి నాకు కనిపించాడు యేసు ప్రభు అంటాడు. పరలోకం నుంచి దిగొచ్చాడు, వచ్చి నాతో మాట్లాడి నన్ను ఏర్పాటు చేసుకొని వేణుడు ఆ పని చేయండి నాతో చెప్పాడు కాబట్టి నన్ను కూడా ఆయన పంపాడు, కాబట్టి నేను కూడా అపోస్తలుడు అనే. ఇప్పుడు 13 మంది అయిపోయారు అపోస్తలులు మొత్తం. అంటే అపోస్తలుల పౌలుతో 13 మంది అయిపోయారు. అయితే దేవుడికి లేదా ఇది కూడా దేవుడి చిత్తమే. ఈ 12 మందితోనే పరిచయం ఆగిపోకూడదని దేవుడు కావాలని అపోస్తలుడు పౌలుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది అలాగే అంటారు, 12 మంది అపోస్తలులు, ఆ 12 మందిని దేవుడు దీవించాడు కాబట్టి ఆ 12 మంది ఉన్నంత కాలమే స్వస్థతలు వచ్చినాయి, అద్భుతాలు జరిగినాయి. ఈ 12 మంది తర్వాత స్వస్థతలు ఆగిపోయినాయి, ఆపేశాడు అని కొత్త కథ స్టార్ట్ చేసి రకరకాలుగా అబద్ధ బోధనలు బోధిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ అబద్ధ బోధనలు ఖండించడానికే యేసు ప్రభువు పరలోకం నుంచి దిగొచ్చి అపోస్తలులు పౌలులే కాదు ఎంతో మంది అంటే నాలాంటి సేవకులు, అపోస్తలుడు పౌలు లాంటి సేవకుల్ని ఎంతో మందిని దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి ఎన్నుకొని ఆడుకుంటున్నాడు. ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు, స్వస్థతలు కలిగి ఉంటున్నాయని దేవుడు వాక్యము చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎప్పుడు కూడా మారడు, మారిపోయే దేవుడు కాదు. నువ్వు మారిపోతావు, నేను మారిపోతాను. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు సేవ చేసి ఆఫీసర్ మారిపోయాడు, లోకంలో పడ్డాడు. మనుషులు మారిపోతారండి. దేవాది దేవుడు ఎన్నటికీ ఏకరీతిగా ఉన్న దేవుడు, అందుకే ఆయన అల్ఫా ఒమేగా అయిన దేవుడు. హల్లెలూయా. ఆది ఆయనే, అంతము ఆయనే, అంతం వరకు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయనే. అందుకని నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని దేవుడు వాక్యము సెలవుస్తుంది. కాబట్టి దేవుడు ప్రియులారా, అలాంటప్పుడు మీరు ఇలాంటి జ్ఞానయుక్తమైన మాటలు వినాలి. అవును, నిజమే, 12 మందినే ఆయన తల మీద చేయబెట్టి అభిషేకించాడు, ఇక వేరే ఎవరు లేరు, అది స్వస్థతలు లేవు. వాళ్ళే స్వస్థతలు చేశారు, పేతురే స్వస్థతలు చేశాడు, అంటే యోహాను, యాకోబు, ఫిలిప్పు వీళ్ళే చేశారు. ఇక ఇప్పుడు స్వస్థతలు ఆగిపోయినాయి అని చెప్పే మనుషులు చాలా మంది ఉన్నారు. అందుకనే వాళ్ళకి సమాధానంగానే అపోస్తలుడైన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఈయన ఎక్కడైనా అపోస్తలుడైన పౌలుని రాసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ 12 మంది నువ్వు అపోస్తలుడు కాదు, మేమే అపోస్తలము అని చెప్పుకుంటారు అనమాట. దాని గురించే ఎక్కడైనా సరే అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అని ఆయన రాసుకున్నాడు. కాబట్టి దేవుడి ప్రియులారా, అపోస్తలులు ఇప్పుడు కూడా ఉన్నారని చాలా మంది దేవుడి చేత ఎన్నుకొని ఎన్నిక చేయబడి వాళ్ళని అపోస్తలుగా ఎన్నుకొని దేవుడు వాడుకుంటున్నాడు. ఎక్కడికి పడితే అక్కడికి వాళ్ళని ప్రయాణం చేసి పంపిస్తున్నాడు. హల్లెలూయా. నన్ను కూడా పంపిస్తున్నాడు, అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు పంపిస్తున్నాడు. అందులో పంపబడిన వాడే అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఆ అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. కాబట్టి దేవుడి ప్రియులారా, ఇటువంటి జ్ఞానయుక్తమైన విషయాలు మనం తెలుసుకోవాలి. అయితే అపోస్తలుడైన పౌలు చాలా గొప్పవాడండి. ఆయన ఎవరిని డబ్బు అడగలేదు. హల్లెలూయా. ఈ రోజుల్లో సేవకులు అందరూ డబ్బు అడిగే సేవకులు ఎంతమంది తయారైపోయారు, రకరకాలుగా డబ్బు అడిగే సేవకులు ఎక్కువైపోయారు. కానీ అపోస్తలుడైన పౌలు ఎప్పుడు డబ్బు అడగలేదండి. అయితే ఇస్తే తీసుకున్నాడు, ఇస్తే మాత్రం కాదని తీసుకున్నాడు. కానీ ఆయన డేరాలు కుట్టే పని చేసుకున్నాడు. డేరాలు కుట్టి పని చేసి డబ్బు సంపాదించి వాడు ఆయన నడిచాడు. అయితే ఆయన ఏమంటాడంటే, సేవ చేసేవాడు సేవ ద్వారానే బ్రతకాలి కానీ వేరే పని చెయ్యొద్దు అన్నాడు. హల్లెలూయా. నేనైతే ఈ పని చేస్తున్నాను, నాకు దేవుడు ఇచ్చినది అవకాశం, సరే, కానీ మీరు మాత్రం అలా చెయ్యొద్దని దేవుడి వాక్యం అక్కడ అపోస్తలుడైన పౌలు ఒక చోట చెప్పాడు. సేవ చేసేవాడు సేవ ద్వారానే బ్రతకాలి, సేవలో నుంచే జీవించాలి, సేవలో వచ్చిన దాన్నే తినాలి, అంతేగాని వేరే ఉద్యోగాలు ఏం చెయ్యొద్దనే చెప్పాడు. ఎందుకంటే
24 గంటలు మనం పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత వాడబడాలని దేవుడు చిత్తమైనదని ఆయన చెప్పాడు. అయితే ఇక అపోస్తలుడైన పౌలు గారి గురించి ఇంకొంచెం ముందుకెళ్తే, ఆయన దమస్కు నగరానికి వెళుతుండగా ఆయన మీద గొప్ప వెలుగు వచ్చి పడింది. ఆ వెలుగు పడగానే ఆయన గుర్రం మంచి కింద పడిపోయాడు. కింద పడిపోగానే ఆయనకు ఒక స్వరం వినపడింది. ఆ స్వరమే యేసు ప్రభు స్వరం. ఆ స్వరం అంటుంది, సౌలా సౌలా నన్ను ఎందుకయ్యా బాధ పెడుతున్నావు అన్నప్పుడు, నువ్వెవరవయ్యా అని అడుగుతాడు. అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు వేధిస్తున్నా, నువ్వు హింసిస్తున్నా క్రీస్తుని యేసుకుని అంటాడు. కాబట్టి దేవుని ప్రియులారా, మనల్ని హింసించిన మన యేసు ప్రభువుని హింసించినట్లే. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న కాలంలో మనుషుల్ని హింసించేవాడు, యేసు ప్రభువును ప్రేమించే వారిని కొట్టేవాడు, భయంకరంగా చెరసాలలో వేసి ఘోరంగా చేసేవాడు. ఆయన యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, సౌలా నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నావు అంటున్నాడు. దేవుని ప్రియులారా, నువ్వు కనుక హింసింపబడితే ఈరోజు నువ్వు కాదు హింసింపబడింది, యేసు ప్రభువానే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఒకరిని హింసించే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టేవాడు కానే కాదు. కానీ మనకి బాధ ఎందుకు వచ్చింది అని దేవుడిని అడగాలి మనం. మనకి శోధన ఎందుకు వచ్చింది? మరి దేవుడు శోధించాడు కదా, దేవుడు బాధ పెట్టాడు కదా, మరి నాకు ఎందుకు వచ్చింది శోధన? నువ్వు అడుగు, దేవుడిని చెప్తాడు. ప్రైజుల్లా. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడతాడు అంటే దేవుడు స్వరంతో మాట్లాడతాడు, వాక్యం నుంచి మాట్లాడతాడు, దర్శనాల నుంచి మాట్లాడతాడు, స్వప్నాల నుంచి మాట్లాడతాడు, కళల నుంచి మాట్లాడతాడు. వాక్యం బైబిల్ తీసి ఓపెన్ చేస్తే నీతో దేవుడు మాట్లాడతాడు. రకరకాలుగా మాట్లాడగల శక్తి దేవుడికి ఉన్నది. హల్లెలూయా. అటువంటి శక్తితో దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు అడగాలి, ఎందుకయ్యా నాకు ఈ శోధన వచ్చిందని అడిగితే దేవుడు తప్పనిసరిగా ఏదో ఒక విధంగా నీకు బయలుపరిచి చెప్తాడు. కాబట్టి దేవుడు ప్రియులరా, ఆయనతో దేవుడు మాట్లాడాడు. సౌలా నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నావు అన్నాడు. ఈరోజు దేవుడు ప్రియులు ఎంతమంది హింసింపబడుతున్నారు కదా, వారు కాదండి, క్రీస్తే హింసింపబడుతున్నాడు. కాబట్టి దేవుడు ప్రియులరా, మనకి హింస కలిగినప్పుడు బాధపడవద్దు. హల్లెలూయా. వేదన దుఃఖము పక్కన పెట్టి దేవుని గనపరచడానికే మనం ప్రయత్నం చేయాలి. నన్ను గనపరచిన వారిని నేను గనపరుస్తున్నాను. ఇప్పుడు నేను దేవుడిని గనపరుస్తున్నాను. ఇప్పుడు ఈ ఘనత నాకు వచ్చేలాగా నేను చేసుకుంటే దేవుడు నన్ను గనపరచు. హల్లెలూయా. నాకు మంచి అవకాశం ఇచ్చాడు. మీ 10 మంది ముందు నేను దేవుడిని మహిమపరిచి దేవుడు గొప్పవాడని చెప్పడానికి నాకు మంచి స్వరం ఇచ్చాడు, దేవుడి శక్తిని ఇచ్చాడు. ఈ శక్తితో దేవుడిని గనపరచాలి. అలాగే దేవుని ప్రియులారా, మీకు కూడా పాటలు పాడే స్వరం ఇచ్చాడు, చక్కగా దేవుడిని ఆరాధించే స్వరం ఇచ్చాడు, సాక్ష్యాలు చెప్పే స్వరం ఇచ్చాడు. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, సాగదీసి పనికిరాని సాక్ష్యాలు చెప్తారు. మనం ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తే యేసు ప్రభుకి ఘనత రావాలి. హల్లెలూయా. పాస్టర్లు ఎత్తేస్తారు, పాస్టర్లకి ఘనత రాకూడదు. హల్లెలూయా. అయ్యా మా పాస్టర్ ప్రార్థన చేశారని చెప్పకూడదు. మా పాస్టర్ ద్వారా దేవుడు నన్ను గణపరచాడు. మా పాస్టర్ ద్వారా దేవుడు నాకు స్వస్థత కలగజేశాడు, నాకు దేవుడే స్వస్థత కలగజేశాడని చెప్పుకోవాలి. అయితే ప్రతి మనిషికి దేవుడు గణపరిచే అవకాశం ఇస్తాడు. నాకు ఈరోజు ఇచ్చాడు, మీ ముందు నేను దేవుడిని గణపరుస్తున్నాను. దేవుడు మనల్ని బాధ పెట్టేవాడు కాదు, కష్టపెట్టేవాడు కాదు, హింసించే దేవుడు కాదు. మనకి మీదకి హింస మనం ఏదో తప్పు చేస్తే వస్తుందేమో అని ఆలోచించి ఆ తప్పును సరిదిద్దుకుంటే చాలా చక్కగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మరి అపోస్తలుడైన పౌలు కూడా చాలా కష్టాలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు. చివరికి గుమ్మారు కొరడ దెబ్బలు తిన్నాడు. మరి అలాగే చనిపోయే స్థితి కూడా వెళ్ళాడు. ప్రయాణంలో 14 రోజులు భోజనం లేకుండా నివసించాడు, జీవించాడు. మనిషికి 13 రోజులే. 13 రోజుల్లో మనిషికి ఆహారం లేకపోతే చచ్చిపోతాడు. మనిషికి ఇచ్చింది దేవుడు 13 రోజులే. కానీ అపోస్తలుడైన పౌలు 14 రోజులు బ్రతికాడు తిండి తినకుండా. అంటే దేవుడి కోసం ఎంత ప్రయాసపడ్డాడు. నువ్వు ఎప్పుడైనా పడ్డావా ప్రయాసము? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా దేవుడి కోసం ఇదిగో నేను ప్రయాసపడ్డానయ్యా, ఇదిగో ఉపవాసం ఉన్నాను, దేవుడిని గనపరిచాను, రోడ్డు మీద వెళ్ళే వారికి పిలిచి మరి నేను సువార్త చేశానండి, నీకు ఎక్కడైనా ఉందా? దేవుడిని గనపరిస్తే మనం దేవుడు గనపరుస్తాడండి తప్పనిసరిగా. అయితే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక విషయం మాట్లాడుతున్నాడు.
అదే విషయం మళ్ళీ ఒకసారి చదువు. 1 కొరింథీయులు 6వ అధ్యాయము. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలులో ఉన్న గొప్ప లక్షణం చూడండి. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కావు. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి సినిమా చూడగలను, హల్లెలూయా. నేను బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయగలను, బ్రాందీ విస్కీ తాగగలను, హల్లెలూయా. ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది. నేను ఎంజాయ్ చేయగలను, స్నేహితులు వేసుకొని అటు ఇటు తిరగగలను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎన్ని చేస్తున్నారో. మీకు అన్నిటి స్వతంత్రం ఉంది కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా, నా దగ్గర అది ఉంది ఇది ఉంది, అనిపించే బలం ఉంది అని నువ్వు అనుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదని దేవుడు వాక్యం చెప్తుంది. అందుకే అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉన్నది కానీ అన్ని చేయదగినవి కావని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అయితే దేవుని పిల్లరా, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడిన వారి పేరాలు మూయబడతాయి. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. అబద్ధాలు ఆడకూడదు. కొంతమంది నిత్యం అబద్ధాల మీద నిలబడతారు, వీళ్ళు సత్యం నిలబడతారు. అబద్ధాలు ఆడుకుంటూ బతికేద్దాం చూస్తారు. కాబట్టి దేవుని పిల్లరా, అబద్ధాలు ఆడకూడదు. అంటే కొన్ని విషయాల్లో దేవుడు క్షమిస్తాడేమో కానీ కొన్ని విషయాలు అస్సలు దేవుడు క్షమించాడు. 10 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేసేవాడు, అది లోక సామెత. 10-20 అబద్ధాలు ఆడిన మన పెళ్లి చేసిన తర్వాత అత్తలు పట్టుకుంటాం. ఆ రకమైన సామెతలు ఉన్నాయి లోకంలో. అంటే ఈ లోకానికి బైబిల్కి చాలా వ్యత్యాసం ఉంటుందండి. లోకం ఏం చెప్తుందంటే దొంగిలించి తినిన జామ పండు తీయలా అంటుంది. హల్లెలూయా. నువ్వు 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే తీయగా ఉండదట జామ పండు, దొంగతనం చేస్తేనే తీయగా ఉంటుందట. అంటే ఈ లోకము నేను దొంగగా మార్చేయాలని చూస్తుంది. కాబట్టి లోకపు మాటలు మనం చాలా జాగ్రత్తగా దూరపరుచుకుంటూ దేవుడి వాక్యాన్ని మనం లోపలికి ఆస్వాదించుకుంటూ ఉండాలి. అందుకనే దేవుని యొక్క శక్తి మనతో మాట్లాడుతుంది. అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉన్నది. అబద్ధాలు ఆడగలను, బూతులు మాట్లాడగలను, సిగరెట్ తాగగలను, సినిమాలకు వెళ్ళగలను, బ్రాందీ తాగగలను, ఇంకేదైనా చేయగలను, కానీ అన్నీ చేయదగినవి కావు. అయితే ఇప్పుడు నేను చెప్పిన 4 చేయదగినవి కావాలని మీకు కూడా తెలుసు, అయినా మరి ఎందుకు చేస్తున్నాడు? హల్లెలూయా. అంతేనండి. దేవుని ఆత్మతో నడిచేవాడు పాపం చేయలేడు. అంటే దేవుని ఆత్మతో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. మీరెందుకు అబద్ధాలు ఆడతారు? మీరెందుకని తప్పులు చేస్తున్నారు? పాపం చేస్తే జీతం మరణం అని మనకు తెలుసు కదా, అయినా కూడా మనం పాపమే చేస్తాం. ఆ బలహీనత మనలో ఉంటుంది. అపోస్తలుడైన పౌలులో ఈ బలహీనత లేదట. అదే అంటున్నాడు, నాకు అన్నిటి యందు స్వతంత్రం ఉన్నది, నేను ఏదైనా చేయగలను, నా దగ్గర డబ్బు ఉంది, శరీర బలం ఉంది అనిపించే ఆశ ఉన్నది నాలో కూడా, కానీ అన్నిటిని నేను చేయను అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని. చాలు, చూసారా దేవుని ప్రియులారా, జీవ మార్గాన్ని నీవు నాకు తెలియపరుస్తున్నావు. నీ సన్నిధిలో ఏముందట? సంపూర్ణమైన సంతోషం ఉన్నది. హల్లెలూయా. నువ్వు టీవీలో ముందు కూర్చుంటే లేని సంతోషం ఇందులో ఉన్నదట. మీకు అర్థం కావట్లేదు దేవుని పిల్లరా, దేవుడిలో ఉన్న రుచి ఎరిగితే మీకు అర్థం. ఇక్కడ సంపూర్ణమైన సంతోషం దేవుడి సన్నిధిలో ఉన్నది. నువ్వు సినిమా హాల్లో కూర్చుంటే లేదు, నువ్వు ఇంకేదో తాగితే తింటే లేదు, చికెన్ బిర్యానీ తింటే నీకు ఆనందం కాలేదు, కానీ నీ సన్నిధిన నాకు సంపూర్ణమైన సంతోషము కలదు. జీవ మార్గాన్ని నీవు నాకు ఉపదేశిస్తున్నావు అంటున్నావు. ఆ జీవ మార్గమే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లరా,
సమస్త విషయాల్లో నాకు స్వతంత్రం ఉన్నది, కానీ అన్ని చేయదగినవి కావు. మీరు ఎన్ని చేస్తున్నారు? హల్లెలూయా. మీకు తెలుసు అబద్ధాలు ఆడకూడదు, అయినా అబద్ధాలు ఆడతారు. బూతులు మాట్లాడకూడదని తెలుసు, అయినా బూతులు మాట్లాడతారు. మరి అలాగే ఇంకా చాలా ఉన్నాయండి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నిటి నుంచి మనం బయటకు వద్దాం. ప్రజలు చూసారా? అయితే కొన్ని విషయాలు తెలియవండి. 25వ కీర్తన 4వ యెహోవా నీ మార్గములను మాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచము. చాలు అయ్యా, నీ ఆజ్ఞలేంటో నాకు చెప్పయ్యా అంటున్నాడు దావీదు మహారాజు. ఎందుకంటే ఆయన ఆజ్ఞల్లో నడిస్తే, చూసారా దేవుని ప్రియులారా, నీ మార్గాలు నాకు తెలియచేయవయ్యా, నీ ఆజ్ఞలు నాకు చెప్పు. కొన్ని విషయాలు మనకు తెలియదు. నేను చెప్పిన ఆ దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, బూతులు వాడు, ఇవి మనకి తెలుసు. మీకు డ్రింక్ చేయకూడదు, మందు తాగకూడదు, అయినా మనం తాగుతాం. కొంతమంది బ్రాందీ విస్కీ తాగకూడదులే, కళ్ళు తాగొచ్చని చెట్ల కింద కూర్చొని కళ్ళు తాగుతాం. ఎందుకయ్యా అంటే అక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ఈ భూమి మీద అనుగ్రహించినన్ని యేసు ప్రభు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ప్రతి దానికి ప్రార్థన చేసుకుని తాగు తిను అంటాడు. కాబట్టి దేవుని ప్రియులారా, మందు తాగకూడదయ్యా, చక్కగా కళ్ళు తాగవచ్చు. అయితే అసలైన విషయం మనకు తెలియాలి ఏంటంటే, మత్తైనను మద్యమైనను నువ్వు తాగకూడదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మత్తు కలగజేసేది ఏది తాగకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కనీసం నువ్వు పొగాకు కూడా నమలకూడదని బైబిల్ వాక్యం చెప్తుంది. ఈ చదవరు వీళ్ళు, ఇవి చదవరు, పనికొచ్చేది చదవరు, పనికి రాని చదువు పని ఏదైనా తినొచ్చు తాగొచ్చు అని వాక్యం ఉంది. కాబట్టి చక్కగా తిందాం తాగుదాం. కాబట్టి దేవుని ప్రియులారా, మనకు అన్ని స్వతంత్రం ఉన్నది. హల్లెలూయా. కానీ అన్ని చేయదగినవి కావు. కొన్ని విషయాలు మనకి తెలియవు. అంటే కొన్ని విషయాలు తెలియకుండా మనలో తప్పులు జరిగిపోతూనే ఉంటాయి. ఒక సహోదరి, ఒక సిస్టర్, మరి రక్తము గడ్డగట్టిన రక్తం ఉంటుంది. గడ్డగట్టిన రక్తము కిలో లెక్కలో అమ్ముతారు. అక్కడ ఇలా కట్ చేసి గడ్డగట్టిన చేసి ఆ రక్తం అమ్మితే ఏం కొనుక్కొచ్చి ఉంటుంది. కిలోలు కొనుక్కొచ్చుకుంటూ తింటాను మంచిగా. అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కూడా పెట్టింది. అది భోజనాలు రమ్మంది, నాకు కూడా పెట్టింది. అయితే తింటుండగా ఇది ఏంటి సిస్టర్ అంటే, ఇది రక్తం బ్రదర్, చాలా బాగుంటుంది. అయ్యో మీకు ఈ విషయం తెలీదా? బైబిల్ వాక్యంలో రక్తం తినకూడదని ఉంది. ఎందుకంటే ఆ రక్తంలోనే ప్రాణం ఉంటుందని దేవుడి వాక్యము లేవి కాండంలో ఉంది. తర్వాత చదువుకున్న తర్వాత 17వ వచనంలో చాలా క్లియర్ గా ఉంటుంది. రక్తం తినకూడదు, ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంటుంది కాబట్టి. మరి ఆమెమో నాకు పెట్టింది మంచిగా. అయితే ఆ ఒక్క కూర తీసేయండి సిస్టర్, ఇది వేరే పెట్టి అది తింటాను, కానీ ఇది మాత్రం నేను తిన్నాను, ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది. అందుకని దేవుని పిల్లలు, కొన్ని విషయాలు మనకి తెలియవు. కొన్ని విషయాలు మనకి తెలియకుండానే మనం తప్పులు చేస్తూ ఉంటాం. అయితే వాటిని దేవుడు క్షమిస్తాడు. అయితే ఆ మాట నేను ఎప్పుడైతే ఆ సిస్టర్కి చెప్పానో అప్పటి నుంచి ఆమె మానేసి. అది యథార్థత, ఆమెలో ఉన్న గొప్పతనం. అది తెలిసి తెలియక చేసింది తప్పు. నేను చెప్పాను సిస్టర్, బైబిల్ గ్రంథంలో ఇలా ఉన్నదని. వెంటనే అవునా బ్రదర్, నాకు తెలియదు బ్రదర్, నేను ఇక్కడి నుంచి ఎప్పుడు తిన్నాను. ఆమె పక్కకు పెట్టేసింది. ఆ రోజు నుంచి ఆమె ఎప్పుడు కూడా ఆ కూర వండుకోలేదు. అయితే దేవుడి ప్రియులారా, మనం ఎందుకో మరి తెలిసినా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తూనే ఉంటాం, తప్పు చేస్తూనే ఉంటాం. అయితే తినే విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో ఓకే, కానీ మరి పెద్ద పెద్ద విషయాల్లో కూడా మిస్టేక్ చేస్తూ ఉంటాం. అతి కొంచెంలో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే కొద్ది విషయాల్లో కూడా దేవుడికి మనం నమ్మకంగా వెళ్దాం. హల్లెలూయా. కొద్ది విషయాలు చిన్నదే కదా, ఏం కాదులే, చిన్నదే కదా, ఏం కాదులే, ఒక్కసారే కదా. అపవాది నిన్ను అలా ప్రేరేపిస్తూ ఉంటాడు. అవకాశం వచ్చే వరకే నీ నీతి. నీకు దొంగతనం అవకాశం వచ్చిందనుకో,
అప్పుడు బయటపడుతుంది రంగు. నీ రంగు అప్పుడు బయటపడుతుంది. హల్లెలూయా. అవకాశం వచ్చినప్పుడు నువ్వేమంటే అబ్బాయి నేను యేసుని నమ్ముకున్నాను, నేనే తప్పు చేయను, నేను చర్చికి వెళ్తాను, నేను అది ఇది అని నువ్వు అనుకుంటావు. కానీ నీకు పాపం చేసే అవకాశం వస్తుంది చూసావా, అప్పుడు నీ రంగు బయటపడుతుంది. నీ పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు దేవుడు పక్కన పెడదాం చెప్పు అని ఆలోచన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీ రంగు దేవుడు చూస్తాడు. కావాలని దేవుడు నీకు అట్లాంటి అవకాశం ఇస్తా ఉంటాడు. ప్రజల దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసం ఉంటాం, ఎవరు చూస్తలేదైనా స్వీట్ ముక్క నోట్లు వేసుకుంటాం. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఏది ఓన్లీ ఎగ్జాంపుల్. పాపం చేసే విధానం వేరే ఉంటుంది అనుకుంటారట. మనం పాపం చేస్తామా, ఏదో చూస్తాం అనుకుంటారట. ఏదో అలా చూస్తే పాపం అయిపోద్దా? చూసిన పాపమే. హల్లెలూయా. చూడటం కూడా పాపమే. ఎందుకంటే నీ దేహానికి దీపము నీ కన్నే. నీ కన్నే చీకటైతే నీ దేహం అంతా చీకటే. అంటే నీ కన్నుతో చెడు చూసే వరకు నువ్వు కూడా ఏం చేస్తావు, అలా కాదులే మామూలుగా చూద్దాం అనుకుంటావు, చూస్తూ ఉంటావు. తర్వాత ఒక్కసారి చూస్తే ఏమొద్దని ఆలోచన కలుగుతా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియులరా, అన్నీ చేయడానికి నాకు స్వతంత్రం ఉన్నది, కానీ అన్ని చేయదగినవి కావు. కొద్దిగలో నమ్మకంగా ఉన్నవాడు అతి ఎక్కువలో కూడా నమ్మకంగానే ఉంటాడు. కొద్దిగలోనే కదా నువ్వు తప్పిపోకుండా ఈరోజు దేవుడు కొరకు నిలబడితే దేవుడిని వదిలిపెట్టడం. హల్లెలూయా. దేవుడు వదిలిపెట్టాడండి. దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. కానీ దేవుడి కార్యాలు తొందరగా కంటికి కనిపించవు, చెవికి వినిపించవు. ఏం జరగట్లేదులే అనుకుంటా, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. ఆ కార్యం నీకు అర్థమయ్యేటప్పుడు అర్థమవుతుంది అనమాట, దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలడు అనే విషయం. కాబట్టి దేవుని ప్రియులరా, ఇక్కడికి వచ్చావు కదా, అందరినీ మాట్లాడాలి, అందరూ పలకరించాలి, అందరినీ ప్రేజలు ఆడాలి. ఒకవేళ వాళ్ళు ముఖం మార్చుకొని ఆ ముఖం తిప్పుకున్నా కూడా నువ్వు అడి తిరిగి వెళ్ళి ప్రేజలు ఆడాలి. అట్లా ఉండాలి. అది క్రైస్తవ్యం అంటే. అంటే మనకి ఎంట్రన్స్ లోనే మనం సరిగా లేవు. ఇక స్వతంత్రం ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదండి. ఎంట్రన్స్ లోనే అందరిని పలకరించి అందరితో మాట్లాడి ఎలా ఉన్నారని ఎంతో చక్కగా, అప్పుడు ఎప్పుడైతే పలకరిస్తావో నీ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. ఇది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే మాటలు కాదండి, ప్రేమ. ఫిలదెల్ఫియా అంటేనే సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా అంటేనే అర్థము సహోదర ప్రేమ. మీకు సహోదర ప్రేమ లేకపోతే వేస్టే. కాబట్టి మనందరము ఒకే మాదిరిగా ఒకరికొకరు ప్రేమించుకొని ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునే విధానంగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఏదో వచ్చేలే పాస్టర్తో మనం మంచిగా చాలే, ఆవిడిపోతే మనకెందుకు, ఈడోడిపోతే మనకెందుకు అనుకుంటే కుదరదు. నాతో కూడా పాస్టర్నే కాదు, అందరితో కూడా మీరు మాట్లాడాలి, అందరినీ పలకరిస్తూ అందరితో సంతోషంగా ఉండాలి. అన్నిటి యందు మనకి స్వతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కావని దేవుడి వాక్యం ఈరోజు మనం వింటున్నాం. దేవుడి పిల్లరా, ఇది అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాట. అదే అపోస్తలుడైన పౌలు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దీన స్థితిలో ఉండగా ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండాలి ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో నేర్చుకొని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? లేమిలో ఉండటం నాకు అలవాటు అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు అండి. ఆయన చిటికేస్తే కోట్లు రాలుతాయి, కోట్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆయనకు ఉన్నారు. ఎందుకంటే ఆయన ముట్టుకుంటే స్వస్థతలు వచ్చాయి. ఆయన పట్టుకున్న ఆ చేతి గుడ్డల్ని
తీసుకెళ్ళి ఎవరికైనా తగిలిస్తే స్వస్థతలు వచ్చేటివి. అలాంటి దైవజనుడు అంటున్న మాట ఏంటంటే, నేను లేమిలో ఉండ నేర్చుకొని ఉన్నాను. అంటే నీకు కష్టంలో కూడా, లేమిలో కూడా ఎప్పుడు డబ్బులో బతకడమే కాదు. హల్లెలూయా. బాగా ఆడవాళ్ళకి బాగా తెలియాలి. డబ్బు ఉంటేనే అనుకోకండి, డబ్బు ముఖ్యం కాదండి, దేవుడు ముఖ్యం అని. హల్లెలూయా. అందుకని అపోస్తలుడు పౌలు లేమిలో కూడా నేను ఉండటం నేర్చుకున్నాను. ఆ తర్వాత దీన స్థితిలో కూడా నేను ఉండ నేర్చుకున్నాను. సంపన్న స్థితిలో అంటే 5 స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేసేంత స్థితిలో కూడా నాకు తెలుసు. హల్లెలూయా. రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేసే స్థితి నాకు తెలుసు అంటున్నాడు. 5 స్టార్ హోటల్ కూడా వెళ్ళి తినే అంత శక్తి నాకు ఉండదు అంటున్నాడు. నాకు ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను అంటున్నాడు. దీన స్థితిలో కూడా నేను ఉండ నేర్చుకున్నాను. సంపన్న స్థితిలో కూడా నేను ఉండ నేర్చుకున్నాను. ఇవి మనం కూడా నేర్చుకోవాలండి. మనకే చెప్తున్నాడు. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములను కడుపు నిండుట నాకు తెలుసు, ఆకలి కొని ఉండుట కూడా తెలుసు. హల్లెలూయా. ఆకలిస్తే నువ్వు దేవుడిని తిడతావు, కడుపు నిండితే బాగా పడుకో దేవుడికి కనపడదు. కానీ ఈరోజు నీ దగ్గర డబ్బు లేదనుకో దేవుడిని తిడతావు. కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటాడు, కడుపు నిండి ఉండుట నాకు తెలుసు, ఆకలి గొరి ఉండుట కూడా నాకు తెలుసు. ఆకలితో పస్తులు ఉంటాను, తినమంటే బాగా తిని బ్రతుకుతాను అంటే అన్నిట్లో నాకు అనుభవం ఉందన్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవురాలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. హల్లెలూయా. ఈరోజు నీకు నచ్చిన కూర లేదని నువ్వు బాధపడదు, నువ్వు నచ్చినట్టుగా డబ్బు లేదని నువ్వు బాధపడదు. అది అలవాటు చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. దీన స్థితిలో ఉండగలగాలి, సంపన్న స్థితిలో కూడా ఉండటానికి నువ్వు ఉండాలి సిద్ధంగా. అది ఇది అన్ని నేర్చుకున్నాడట అపోస్తలుడు పౌలు. మనమే నేర్చుకున్నాం. మనం ఎప్పుడు కూడా బాగా ఆనందం పొందటమే, సుఖాన్ని అనుభవించడమే మనకి నేర్చుకుంటున్నాం. కానీ కష్టంలో కూడా దేవుని కనపరిచే విధానం మనకు తెలియాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని ప్రియులారా, మనం కూడా అపోస్తలుడు పౌలు వలె ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ రాలేదనుకో, నేర్చుకో, నువ్వు కూడా అలవాటు చేసుకో. అప్పుడప్పుడు పస్తులు ఉండటం కూడా, తిండి లేకపోయినా కూడా చాలా జాగ్రత్తగా. అందుకే యేసు ప్రభు ఏమన్నారు, ఉపవాసం ఉన్నప్పుడు నీ తలకు నూనె రాసుకో, ముఖం కడుక్కో అంటాడు. హల్లెలూయా. తలకు నూనె రాసుకో, ముఖం కడుక్కో. అప్పుడు నిన్ను చూసే వాళ్ళు వీడు ఉపవాసం ఉన్నాడని తెలియదు. ముఖం కడుక్కుంటే ఏమవుద్ది, మంచిగా ఫ్రెష్గా ఉంటాం. ఉపవాసం ఉన్నట్టు తెలియదు. ఆ రకంగా మనం ఉండాలి. దేవుని పిల్లరా, కడుపులో కాలుతున్నా కూడా ఇప్పుడే తిన్నాను, మంచిగా అన్నం తిన్నాను అన్నాను. హల్లెలూయా. ఆ స్థితిలో మనం ఉండాలి. డబ్బు లేకపోయినా ఉన్నట్లుగానే ఉండాలి. ఈ విషయం, ఇంకో విషయాన్ని కూడా అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములో ఉండెనో క్రీస్తు నిమిత్తము. ఇదొక విషయాన్ని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. నీకెప్పుడు లాభమే రావాలని కోరుకో, కానీ ఈ విషయాలు పాటిస్తే నీకు ఎప్పుడు లాభమే కలుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా నష్టాన్ని కలగజేసే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టేవాడు కాదు. కాకపోతే ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమనుకుంటాడట, నాకు వచ్చే లాభాన్ని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎందుకని నష్టముగా ఎంచుకుంటున్నాడు? కింద ఎంతో వచ్చిందో, నిశ్చయముగా నా ప్రభువైన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును, దేవుని యొక్క జ్ఞానము నిమిత్తము నువ్వు అన్ని నష్టముగా ఎంచుకోవాలి. అంటే దేవుడి జ్ఞానము నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నన్ను వెతికిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. అంటే ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, దేవుడి జ్ఞానము నిమిత్తము నాకు వచ్చే లాభం అంతా నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. నీ దగ్గర ఇంత డబ్బు ఉందా, అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా కాదు, కానీ నీ మైండ్ లో దేవుడి యొక్క జ్ఞానం ఎంత ఉన్నది కావాలి. ఈ రోజు నీకు బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బు ఉంటే
ఈ లోకంలో నువ్వు కాపాడబడతావు, రైటే, కాదని నేను అన్నాను. కానీ పరలోక రాజ్యంలో నువ్వు నిలవాలంటే దేవుడి పరిజ్ఞానం కావాలట. హల్లెలూయా. కాబట్టి దేవుడి పరిజ్ఞానం మనకు రావడం కోసము అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు ఏంటంటే, నేను సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను, అది ఈ లోకంలో వచ్చే లాభాన్ని నేను నష్టముగా ఎంచుకున్నాను. కాబట్టి నేను ప్రియులారా, మనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని అపోస్తలుడు పౌలుని చూస్తే మనకి అర్థమైపోతా ఉంటుంది. డబ్బు కంటే మనకి దేవుడు ముఖ్యమనే విషయం ఎవరైతే ఆలోచిస్తారో మనకి దేవుడు డబ్బు గొప్పగా వస్తూనే ఉంటుంది, డబ్బు ఆగిపోదు. కాకపోతే మన బుద్ధి సరిగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది.